నమస్తే నా తెలంగాణ జనాలారా. మరి తెలంగాణ గురించి మరి ఆయన పేరు కూడా నాకు చక్కగా తెలియదు. ఏందో బక్క నరసింహులు అని అంటారట. మరి ఆయన అసలు ఇక్కడ ఉంటాడా అక్కడ ఉంటాడా బొత్తిలకైతే ఎవరికి తెలియదు. కాకపోతే తెలంగాణ గురించి, తెలంగాణ సంస్కృతి సాంప్రదాయం కట్టుబొట్ల గురించి అయితే ఒక ముచ్చట మాట్లాడిండు. మరి తెలంగాణ గురించి ఆయనకి ఏం తెలుసని మాట్లాడిండు. మరి ఉన్నదేమో తెలంగాణలో, పౌరసత్వం పొందుకున్నది కూడా తెలంగాణలో, ఓటేసేది కూడా ఓటు హక్కు కారట ఉన్నది కూడా తెలంగాణలో. మరి ఇట్లా తెలంగాణలో వండుకుంటా ఆంధ్ర వాళ్ళకు ఊడిగం చేసుకుంటా ఆంధ్ర వాళ్ళ బూట్లు నాకు ఏంది నాకు అర్థం కాదు. మరి నిజానికి ఈ ముచ్చట నేను ఎందుకు అంటున్నానంటే ఆయనే తెలంగాణ ద్రోహి. అవునులా నిజం. తెలంగాణ గడ్డ మీద పుట్టి సరే పార్టీలు ఏమైనప్పటికీ పార్టీల ముచ్చట పక్కకు పెడితే నువ్వు ఒక తెలంగాణ బిడ్డగా తెలంగాణ గురించి ఏమని మాట్లాడతావు? ఎంత అవహేళన చేసుకుంటా, ఎంత అధ్వానంగా మాట్లాడతావో చెప్పు. కాబట్టి నేను ద్రోహి అన్నా. ద్రోహి ఎందుకు అననో ఒక్కసారి ఈ వీడియో చూస్తే మీకే అర్థమవుతుంది జనాలారా. ఏమన్నాడంటే ఆంధ్ర మహానాడు సభల ఆయన పేరు తెలియదు, ఊరు తెలియదు, తెలంగాణలో అసలు ఆయన గుర్తు పడతారో పట్టరో కూడా తెలియదు. కాకపోతే తెలంగాణ అస్తిత్వాన్ని దెబ్బతీసేందుకు ఆంధ్ర వల్ల ముంగట తెలంగాణను కించపరిచేటువంటి మాటలు మాట్లాడేందుకైతే నువ్వు తప్పకుండా ఇవాళ తెలంగాణ సమాజానికి క్షమాపణ చెప్పాల్సిందే. ముందుగా తెలంగాణ అన్నలకు అక్కలకైతే ఈ వీడియో చూపిస్తున్నా, తప్పకుండా వినాల్సిందే. ఈ తెలంగాణ అనే పదము డిక్షనరీలో ఎక్కడ లేదు. ఆంధ్రకు కొన్ని పదాలు ఉన్నాయి, తెలంగాణకు డిక్షనరీలో లేదు. కానీ కొంతమంది స్వార్థపరులు ప్రాంతీయ భేదాలు తెచ్చి అనేక మంది కష్టపడే వాళ్ళ జీవితాల్లో మన్ను పోసిండ్రు తెలంగాణలో. ఈయన ఏమంటున్నాడు? తెలంగాణ అనే పదము డిక్షనరీలోనే లేదు. కొంతమంది తెలంగాణ వాదులు ఆంధ్రాను తెలంగాణలో ఇడగొట్టిర్రు. అంటే ఆంధ్ర రాష్ట్రం ఉన్నప్పుడు మంచిగానే ఉండేనా తెలంగాణలో? మరి ఇట్లాంటి ద్రోహులు చేయబట్టే కదా ఇట్లాంటి ఏది తల్లిపాలు తాగి రొమ్ము మీద అనేటువంటి ఇట్లాంటి దొంగలు ఉన్నంత కాలం తెలంగాణ బాగుపడుతుందని చెప్పురి. మరి ఈయనేందో తెలంగాణ గిట్లా గట్లా అని చెప్పేసి డిక్షనరీ లేదని తెలంగాణ ప్రజలకు నీతులు చెప్తున్నాడు. అయ్యా సారు, నీ నీతులు తెలంగాణ ప్రధానికానికి అవసరం లేదు, కానీ మరి తెలంగాణ చరిత్ర నీకన్నా తెలవాలి, లేదంటే తెలంగాణలో ఉంటున్న తెలంగాణ పౌరసత్వం పొందినటువంటి మాకన్నా తెలవాలి. అవునా కాదా? నిజం చెప్పురులా. ఈయనకన్నా తెలవాలి, మనకన్నా తెలవాలి. ఎందుకంటే ఈయన తెలంగాణ కాదు కదా. మరి షాద్నగర్ ఆంధ్రప్రదేశ్లో ఉన్నది కదా, తెలంగాణలో ఉన్నటువంటి షాద్నగర్ ఈయన పుట్టిన గడ్డ షాద్నగరే. షాద్నగర్ తెలంగాణలో లేదు, ఇవాళ షాద్నగర్ ఆంధ్రాలో ఉన్నది. కాబట్టి ఈయన ఆంధ్ర మహానాడుకు పోయి అక్కడ తెలంగాణ గురించి ఇట్లా మాట్లాడతాడు. ఇక ఈయన మాట్లాడినటువంటి మాటలు ఏంటి అంటే తెలంగాణ అనే పదము డిక్షనరీలే లేదు, అదొక కృత్రిమమైనటువంటి ఉద్వేగం అనుకుంటా చేసినటువంటి అజ్ఞానపు వ్యాఖ్యలు. కొందరు తెలంగాణ తెలుగు తమ్ముళ్ళ బానిస అమాయకత్వం ఏదైతే ఉన్నదో, బానిస మనస్తత్వాలు చూస్తుంటేనైతే ఇవాళ జాలి కలుగుతున్నదిలా. మరి నిజము జాలే కలుగుతుంది. ఎందుకంటే ఆయాళ్ళ తెలంగాణ రాష్ట్రాన్ని మనము కొట్లాడి సాధించుకున్నాము. ఆయాళ్ళ పాటలు కూడా పాడుకున్నాము. ఏంటి అంటే తెలంగాణ తెలంగాణ ఎల్లన్నారో మల్లన్నారో, తెలంగాణకు జరిగే మోసం చూడు ఎల్లన్నారో, భూములున్నవి బావిలున్నవి దుండే సందుకు సత్తు ఉన్నది, భూములున్నవి బావిలున్నవి దున్నేటందుకు సత్తు ఉన్నది. హా కష్టమేమో మానాదైతే ఎల్లన్నారో మల్లన్నారో, నోట్లా కట్టాలేమో ఆంధ్ర అయ్యే ఎల్లన్నారో. మరి ఆయాల మనం కష్టం చేస్తే ఆంధ్రోళ్ళు మన మీద పెత్తనం చేసి పైసల కట్టలు ఇసిరిళ్ళు. ఒక బానిసలాగా మన నీళ్లు తీసుకపోయారు, మన నిధులు తీసుకపోయారు, మన అస్తిత్వాన్ని దెబ్బకొట్టిర్రు. అట్లాంటిది తెలంగాణ ఆంధ్ర విభజన అయితే ఇట్లాంటి వాళ్ళు చేసిన పనికైతే ఇవాళ సిగ్గుపడుతున్నది. ఇంకా ఇట్లాంటి వాళ్ళు చేయవచ్చే మనమైతే విడిపోయినాం. ఇంకొక ముచ్చట్నంటే రాష్ట్రము విడిపోయినా ఈ అహంకారపు అవమానకర వ్యాఖ్యలైతే ఇంకా కొనసాగడం అయితే అత్యంత దుర్మార్గమైనటువంటి ముచ్చట్లు. ఇక తెలంగాణ అనేది నిన్న మొన్నటి సంధి పుట్టిన పదం అయితే కాదులా. తెలంగాణ అనే పదం అయితే కొన్ని శతాబ్దాల సంధి పుట్టినటువంటి పదము. అది ఒక చరిత్ర, అది తెలంగాణ కట్టు బొట్టు యాస. ఇగో నేను వేసుకున్న చూడు, ఇది తెలంగాణ వేషధారణ, ఇది తెలంగాణ కట్టు బొట్టు యాస. వస్తున్నావా పోతున్నావా, వస్తావా పోతావా,
చదువుతావా? ఇది తెలంగాణ యాస, తెలంగాణ కట్టుబొట్టు. గట్లాంటి తెలంగాణ ఇప్పుడు లేదు అప్పుడు లేదు అని అన్నందుకు నువ్వెవరయ్యా? ఇక ఇంకొక ముచ్చట్లకు పోతే, ఇక తెలంగాణ అనేది నిన్న మొన్నటి పదం అయితే కాదులా, అది కొన్ని శతాబ్దాల చరిత్ర కలిగినటువంటి ఒక సజీవ సాంస్కృతిక అస్తిత్వం అని చెప్పాలి. నిజముల్లా అది ఒక గొప్ప చరిత్ర కలిగినటువంటి అస్తిత్వమే. ఇక హిస్టరీ బుక్స్ మర్రేసుడు ఓపిక లేక ఇట్లాంటి అజ్ఞానుల కోసం అయితే తప్పకుండా బానిస మనస్తత్వంలో ఉన్నటువంటి వాళ్ళ బతుకులల్లా ఎలుగులు నింపదందుకు ఇప్పుడు నేనైతే కొన్ని చారిత్రక ఆధారాలనైతే చూపిస్తుందల్లా. నిజముల్లా నిజానికి మొదగాల ఇక ఫస్ట్ ఆధారం అంటే ఇట్లాంటి కళ్ళు మూసుకుపోయినటువంటి విధవలు అయితే తప్పకుండా వినాలి. ఏంటంటే శతాబ్దాల నాటి శాసనాల ఆధారంగా నేను చెప్పబోయే ముచ్చట, క్రీస్తు శకము 14వ శతాబ్దానికి చెందినటువంటి తెల్లాపూరు శాసనంలో తెలంగాణ అనే పదమైతే స్పష్టంగా లిఖించబడి లిఖితపూర్వకంగానైతే ఉన్నది. ఇక వెలిచెర్ల శాసనంలో అయితే క్రీస్తు శకము 1510 గజపతి రాజులనైతే ఓడించిన సందర్భంలో ప్రతాపరుద్రుడు తెలుసు కదా, గా రేచర్ల ప్రతాపరుద్రుడు అయితే తెలంగాణ, కర్ణాటక, సురత్రాన అని సంబోధించడంలోనైతే అప్పటి నుంచి ఈ పదం అయితే పుట్టింది. ఇక రెండో ఆధారంకి వస్తే సాహిత్య ఆధారాలుగా, అంటే ఇక రెండో ఆధారం ఏంటంటే సాహిత్యపరమైనటువంటి ఆధారాలు. అంటే డిక్షనరీ పుట్టకంటే ముందే ఈయన చెప్పింది కదా డిక్షనరీ అని, ఆ డిక్షనరీ పుట్టకంటే ముందే ఇక 14వ శతాబ్దంలో మహోపాధ్యాయ విద్యానాడు తన ప్రతాపరుద్ర యశోభూషణములైతే ఈ ప్రాంతాన్ని త్రిలింగ దేశంగానైతే స్పష్టంగా పేర్కొన్నాడు. ఇక నన్నయ్య కాలం నాటికి త్రిలింగ శబ్దం అయితే వాడుక భాషల్లోకి వచ్చింది. ఇక 3 త్రిలింగాలు శ్రీశైలం, కాళేశ్వరం, ద్రాక్షారామం ఉన్న ప్రాంతమే త్రిలింగ దేశంగా, త్రిలింగ భాషగానైతే ఆయాలనే రాయబడింది, పిలువబడింది. అదే కాలక్రమేణా తెలంగాణగా ప్రసిద్ధి చెందింది, తెలంగాణగా పిలుచుకుంటున్నాము. మూడో ఆధారం ఏంటంటే మొఘల్ కుతుబ్ షాహీ కాలపు నాటి చరిత్ర, అంటే అక్బర్ కాలంలో వాళ్ళ గ్రంథంలో రాసినటువంటి చరిత్ర ఏంటిదంటే అబుల్ ఫజల్ రచనలలో కూడా ఈ ప్రాంతాన్ని తెలంగాణ అనే పిలిచిర్రు. ఇక కుతుబ్ షాహీ కాలంలో కూడా అధికారికంగా పత్రాలల్లా, అంటే గ్రంథాలు ఉంటాయి కదా, అధికారికంగా పత్రాలలో కూడా తెలంగాణ అనే పదము స్పష్టంగా వాడుక భాషల్లోకి కూడా వచ్చింది. ఇంతటి మహత్కరమైనటువంటి చరిత్ర కలిగినటువంటి కోట్లాది మంది ప్రజల శ్వాస అయినటువంటి తెలంగాణ పదాన్ని కృత్రిమం అనడానికైతే నీకు నోరెట్లా వచ్చింది? ఇది నీ అహంకారమే కదా. సంస్కృతి సాహిత్యాలకు నిదర్శనం. ఇక ఆంధ్ర డిక్షనరీలలోనైతే తెలంగాణ పేరు ఎతుక్కునుడు, తెలంగాణ పేరు చూసునైతే మాకు గంత దౌర్భాగ్యం ఏం పట్టలేదు. కానీ తెలంగాణకు ఉన్నటువంటి చరిత్ర గొప్పది, తెలంగాణలో ఉన్నటువంటి సంస్కృతి గొప్పది, తెలంగాణలో ఉన్నటువంటి భాష గొప్పది, తెలంగాణలో ఉన్నటువంటి సాహిత్యం గొప్పది, తెలంగాణలో ఉన్నటువంటి ఆచార వ్యవహారాలు గొప్పవి. గట్లాంటి చారిత్రాత్మక చరిత్ర కలిగినటువంటి తెలంగాణను ఎట్లంటావు? ఇప్పటికైనా బానిస మనస్తత్వాన్ని విడిచి తెలంగాణ ఆత్మగౌరవాన్ని తక్కువ చేసి మాట్లాడితే ఈ సమాజము అస్సలకే క్షమించదు. ఇకనైనా అర్థం చేసుకోర్రి, ఇకనైనా మంచిగా మాట్లాడుర్రి. ఏదన్నా మాట్లాడితే సరే ఆంధ్ర మహానాడు జరిగింది, మరి ఆంధ్ర మహానాడు జరిగితే ఆంధ్ర మహానాడు గురించి మాట్లాడితే బాగుంటుంది, మరి తెలంగాణను కించపరుచుకుంటే మాట్లాడితే ఏం బాగుంటుంది? ఇగో ఇంకొక వీడియో కూడా చూపిస్తాను నేను. ఇంకొక మహిళ ఏమని మాట్లాడిందంటే తెలంగాణ గురించి, అది కూడా మనం చూడాల్సిన అవసరం అయితే తప్పకుండా ఉన్నది. ఏమని మాట్లాడిందంటే, we want what is happening in Andhra Pradesh. ఇవాళ ఆంధ్రప్రదేశ్ కి ఒక డైనమిక్ ఎడ్యుకేషన్ మినిస్టర్ ఉన్నారు. తెలంగాణ దౌర్భాగ్యం ఏంటంటే ఒక స్పెషలైజ్డ్ గా ఒక స్పెసిఫిక్ ఎడ్యుకేషన్ మినిస్టరే లేదు సార్ అక్కడ. ఇది దౌర్భాగ్యం తెలంగాణలో. చూసిర్రా, ఇవాళ ఆంధ్రప్రదేశ్లో కూడా తెలంగాణ పరువును గంగల కలిపిండు సీఎం రేవంత్ రెడ్డి. ఈ మేడం ఏందో కానీ తప్పకుండా నిజంగానే కరెస్టే మాట్లాడింది. తెలంగాణ పరిస్థితి నిజంగా దౌర్భాగ్యకరము. ఎందుకంటే ఇక్కడ విద్యాశాఖ మంత్రి ఎవరి దగ్గర ఉన్నదయ్యా? సీఎం రేవంత్ రెడ్డి గారి దగ్గరే కదా. మరి సీఎం రేవంత్ రెడ్డి ఎవరి శిష్యుడయ్యా? ఈయన చంద్రబాబు నాయుడు శిష్యుడే కదా. ఈమె మాట్లాడుకుంటా వీళ్ళ శిష్యుని పరువు అయితే ఈయన ముంగట్టేది ఇస్తున్నది. అక్క ఒకటి తప్పకుండా మంచిగా కరెక్టే మాట్లాడింది అనుకోవాలి చెప్పుకోవాలి. కానీ నిజానికి
ఇవాళ విద్యాశాఖ కూడా మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి దగ్గర ఉండడైతే నిజంగా దౌర్భాగ్యమని ఇగో ఈ ముచ్చట నేను కాదు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మహానాడు సభలనైతే ఒక మహిళ మాట్లాడింది. మరి గంతటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి అయితే ఈ తెలంగాణలో ఏర్పడుతున్నది. చూసిరా తెలంగాణ ప్రజలారా, మరి మీకు ఏమనిపిస్తున్నది? తెలంగాణ అస్తిత్వాన్ని, తెలంగాణ గౌరవాన్ని, తెలంగాణ కిరీటాన్ని ఎవరైనా అవహేళన చేసుకుంటూ మాట్లాడితే మరి మీరేమంటారు, మీరేమనుకుంటారో ఒక్కసారి కమెంట్ సెక్షన్లోనైతే కమెంట్ రూపంలో మాకైతే తెలుపండి.